ఒకసారి బైట్స్ ప్లే చేయండి. చక్కగా ఉంది ఇది. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి. లోతైన అవగాహనతో, సమకాలీన చరిత్రపై నిశితమైన విశ్లేషణతో నేను ఈ రోజు ఈ మాట చెబుతున్నాను. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంతృత్వ పాలనను ఓడించి ప్రజా పాలనను తెచ్చుకున్నాం. అందుకే డిసెంబర్ 7, 2023 కూడా ఒక చారిత్రాత్మక సందర్భంగా భవిష్యత్ తరాలకు గుర్తుండిపోతుందని నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర రాజ్యాంగం ఉంటే భారత మాత కడుపులో క్యాన్సర్ గడ్డ ఉన్నట్టే భావించి ఇలా నిజాం మెడలు వంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించిన వీరుడు చూడు సర్దార్ వల్లభాయ్ పటేల్. వారి యొక్క వీరత్వాన్ని గుర్తించి ఇలా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి గెజిట్ ను ప్రకటించి వాళ్ళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేము అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి చూపెట్టిన ఘనత వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు జాతీయ సమైక్యతా దినోత్సవంగా, ఎందుకంటే ఒకరు విమోచనం అనొచ్చు, ఇంకోరు విలీనం అనొచ్చు, ఇంకోరు విద్రోహం అనొచ్చు, కానీ ఇవాళ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యమైన రోజు కాబట్టి మేము దీన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాటించాం. ఆ రోజు జెండా ఎగిరేసాం, ఈ రోజు జెండా ఎగిరేసినాం. భవిష్యత్తులో తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది కాబట్టి ఎగిరేస్తానే ఉన్నాం. ఈ యొక్క అంశాన్ని వాళ్ళ పార్టీలో వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నారు. కానీ సుధాకర్, కానీ ఇంత కన్ఫ్యూజన్ ఉండిద్దని అనుకోవాలా? 3 స్టాండ్స్ తోటి ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం, ఎవరు వాదన వాళ్ళు సమర్థవంతంగా బలంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయటం, ఇటువంటి వింత పరిస్థితి, విచిత్రమైనటువంటి పరిస్థితి ఇంకెక్కడా కూడా ఉన్నట్లు లేదనుకుంటా. అవునా? లేదు సార్, హైదరాబాద్ సంస్థానానికి వాళ్ళొక చారిత్రాత్మకమైన దినం. ఈరోజు మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించాల్సిన దినం. హైదరాబాద్ సంస్థానం అంటే సార్ తెలంగాణలోని 8 జిల్లాలు, కర్ణాటక 4, మహారాష్ట్ర 4, 8 జిల్లాలు కలిపి సెప్టెంబర్ 17, 1948లో ఈ ప్రాంతం ఇండియన్ యూనియన్లో కలిసిపోయింది. ఇండియన్ యూనియన్లో కలిసిపోయింది కాబట్టి ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిన దినం. ఈ దినాన్ని పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తుంటే ఇక్కడి ప్రభుత్వాలు మాత్రం అధికారికంగా నిర్వహించలేకపోతున్నాయి. ఎందుకు నిర్వహించలేకపోతున్నాయి అంటే ఆయా పార్టీలకు ఉన్న రాజకీయ ప్రాధాన్యతలు. రాజకీయ ప్రాధాన్యతలు ఏంటి? నిజాం నవాబు, అదేవిధంగా నిజాం నవాబుల నుంచి ఈ ప్రాంతం విముక్తి పొంది వచ్చిందని ఒకరంటే, లేదు విలీనమైందని మరొకరంటారు, విమోచనం అని మరొకరంటారు. ఈ కారణంగా, రాజకీయ పార్టీల కారణంగా ఈ ప్రాంత ప్రజలు జరుపుకోవాల్సిన దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోలేకపోతున్నారు. దీన్ని ప్రధానంగా మనం చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ఇది ఒక విమోచన దినం అంటుంది. విమోచన దినం అని ఎందుకు అంటుందంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత సైన్యాన్ని పంపించాడు. భారత సైన్యాన్ని పంపించిన కారణంగా నిజాం నవాబు భారత సైన్యం ముందు మోకరిల్లి ఈ ప్రాంతాన్ని ఇండియన్ యూనియన్లో కలిపాడు కాబట్టి విమోచన దినం అని భారతీయ జనతా పార్టీ అంటది. ఆ రోజు నిజంగా భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపిన కమ్యూనిస్టులు ఏమంటారు? ఇది విద్రోహ దినం అని అంటారు. భారత సైన్యం వచ్చిందే కాబట్టి తెలంగాణ ప్రాంతాలు అంటే ఈ ప్రాంత హైదరాబాద్ సంస్థానం ఉన్న ప్రాంత ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ఈ ప్రాంత ప్రజల భూములన్నీ కొల్లగొట్టబడ్డాయి. ఈ ప్రాంత ప్రజల భూములన్నీ భూస్వాములు, దొరల చేతిలో బందీ అయ్యాయి కాబట్టి ఇది విద్రోహ దినం అని కమ్యూనిస్టు పార్టీలు అంటాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? అసలు ఆనాడు జరిగిన పోరాటానికి బీజేపీకి, బీఆర్ఎస్కి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఈ పార్టీలు పుట్టలే అప్పుడు ఈ పార్టీలకి ఏం సంబంధం అని కాంగ్రెస్ అంటుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఈ రాజకీయ పార్టీల కారణంగా ఈ దినాన్ని జరుపుకోలేకపోతున్నారు. అందుకే 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కొత్తగా దీనికి ఒక పేరు పెట్టి జాతీయ సమైక్యతా దినం అని ఒక పేరు పెట్టి జాతీయ జెండాను ఎగరవేస్తుంది. ఈ రోజు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జెండాలు ఎగరేసింది సార్. కాబట్టి ప్రజలు అంతిమంగా ఇందులో రాజకీయ పార్టీల కారణంగా బలి కావాల్సి వస్తుంది సార్. రైట్ సుధాకర్, కానీ చూద్దాం. నెక్స్ట్ అండి, 150 మంది సీఈఓలతో రోడ్ షో లండన్లో మంత్రి నారా లోకేష్. అంటే లండన్లో యూకే బిజినెస్ ఫోరం కాన్ఫరెన్స్ జరిగితే దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు దాంట్లో పాల్గొన్నారు. దాంట్లో పాల్గొని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్నటువంటి ప్రగతి గురించి ఆయన ఆ సమ్మిట్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి
సంఘటన చోటు చేసుకుంది. అంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో ఒక స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ వచ్చినటువంటి యంగ్ అండ్ డైనమిక్గా లోకేష్ గారు అక్కడ ఉన్నారు. దాంతో వాళ్ళు స్పెషల్గా అనేక మీటింగ్స్ని కంటిన్యూ చేయడం జరిగింది. ఒకసారి ఆ బయట కూడా ఉన్నట్లుంది ఆయన మీటింగ్ అటెండ్ అయిన మీటింగ్, ఒకసారి అది బయట ప్లే చేయండి. 3 reasons why Andhra is able to deliver. 1, we have a leadership with track record. Our chief minister requires no introduction. 2, speed of doing business. There's no state in India that's talking about it. Everyone's talking about ease of doing business. 50% of our legislatures are first-time MLAs. 17 out of the 25 ministers are first-timers. So we bring a lot of passion, hunger. I'm one of the most senior one. This is my second term in Mr. Naidu's cabinet. But we bring a lot of passion, and that brings to the third thing, which is we're a startup state. We're not a Fortune 500 state. We're not content. We're hungry. And that's why in the last 15 months of this government, we've landed close to $120 billion investment. 15 నెలల్లోనే 10 లక్షల కోట్ల రూపాయలని తీసుకురావడం జరిగింది. యంగ్ టీము చట్టసభల్లో ఉందని, వాటితో పాటు చాలా క్వాంటమ్ వాలీ, అట్లాగే డేటా సెంటర్స్కి హబ్గా అమరావతి, వైజాగ్ మారబోతుందనే దాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అజిత్ గారు వస్తున్నారు అంటే రేపు మనకి అక్టోబర్ నవంబర్లో కానీ విశాఖలో సిఐ సమ్మిట్ జరగబోతుందండి. దానికి వేగంగా వీళ్ళని కూడా ఆహ్వానించారు. జనరల్గా ఇద్దరు ముగ్గురు పనిచేయటం, ఒక రాష్ట్రానికి సంబంధించి శరవేగంగా పనిచేయటం అనేటువంటిది ఒక గొప్ప విషయం. దాని ద్వారా ఎక్కువ పెట్టుబడులు వస్తే అది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. కాబట్టి నెక్స్ట్ తన టార్గెట్ కూడా 20 లక్షల ప్రైవేటు ఉద్యోగాల కల్పన తమ టార్గెట్ అని చెప్పని కూడా పదే పదే చెప్తున్నారు. ఆ దిశగానే మేము అడుగులు వేస్తున్నాం అని చెప్పని కూడా అన్నారు. నెక్స్ట్ అజిత్ గారు వచ్చారని అజిత్ గారు